show. Thank you. Show me your steps now. Thank you. अरे హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ ఛానల్. మేము ఇప్పుడు రాష్ట్రపతి నిలయంకి వచ్చామన్నమాట. అసలు ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మన పబ్లిక్ని ఎందుకు ఎలా చేస్తున్నారు రాష్ట్రపతి నిలయంకి అనేది మాతో పాటు మీరు కూడా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ గేట్ వ్యాన్ చూపిస్తాను కానీ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఏం లేదు. ఇక్కడ బోర్డు పైన మెన్షన్ చేశాడు వే టు గేట్ నెంబర్ 2 అని చెప్పేసి. సో మేబీ ఇక్కడ నుంచి వెళ్ళాలేమో, మేము ఇక్కడ నుంచి వెళ్తాం అనమాట. క్రౌడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మేము వచ్చిన టైం ఈవినింగ్. రైట్ సైడ్లో ఏదైతే ఈ బిల్డింగ్ కనబడుతుందో ఇది విజిటర్స్ ఫెసిలిటేషన్ అంట. మేబీ ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ఉండటానికి అయి ఉండొచ్చు. అండ్ ఇది ఫ్రీ ఎంట్రీ అండ్ ఆల్ ఫ్రీయే, కాకపోతే మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్లో. ఆల్రెడీ మేము మాత్రం బుక్ మై షోలో నుంచి బుక్ చేసుకున్నాం టికెట్స్. చూడొచ్చు క్రౌడ్ చాలా ఉంది. అంత ట్రాఫిక్కి కొంచెం పార్కింగ్ ఇష్యూ మాత్రం చాలా ఉంది. అక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కార్ ఎక్కడో పార్క్ చేసి వీఆర్ వాకింగ్. మా కార్ ఎక్కడో పార్క్ చేయడానికి వెళ్ళినారు మా మదర్ అండ్ మై హస్బెండ్. చూడాలి. మేబీ ఇదంతా క్రౌడ్ కూడా పిల్లలకి హాలిడే స్టార్ట్ అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంత క్రౌడ్ ఉండకపోయి ఉండొచ్చు. ఇక్కడ యారో ఏదైతే చూపిస్తుందో ఇక్కడ టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి అండ్ వెన్యూ ఎంట్రీ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోలేదో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మేబీ హాలిడే వల్ల అయ్యి ఉండొచ్చు. క్రౌడ్ అయితే చాలా ఉంది. 7:30కి క్లోజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. ఎంతవరకు కవర్ చేయగలుగుతాం అనేది మాకు కూడా డౌటే ఉంది. చూద్దాం రండి. వాళ్ళ డ్రెస్ నచ్చడం వల్ల వాళ్ళతో ఫోటో దిగాలని, ఇంత దూరం వచ్చినందుకు ఒక ఫోటో మెమరీ ఉండాలి కదా. పాప వాళ్ళు మంచోళ్ళు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. మనం రూట్ మిస్ అవ్వకుండా ఇట్లా బ్లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదో మా అని చెప్తున్నాడు, ఏ బ్లాక్ బి బ్లాక్ అని చెప్పేసి. ఇప్పుడు మేము మెయిన్ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఇక్కడ వచ్చి రిసైడ్ అవుతారనమాట. అప్పుడు వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెడుతుంటారు. ఇక్కడ ఒక 2 weeks వరకు తను ఉంటారనమాట. నా వెనకాల కనిపించేవి బ్యాంబూ స్టిక్తో చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్. మేబీ వాళ్ళు ఇట్లా ఫేస్ మాస్క్ లాగా ఏమైనా యూజ్ చేస్తారేమో, కానీ చాలా ఫైన్గా నీట్గా వర్క్ చేస్తారు. నా వెనకాల అబ్జర్వ్ చేస్తే ఈచ్ స్టేట్కి ఒక్కొక్క బ్లాక్ లాగా ఇచ్చారనమాట. వాళ్ళకి ఏవైతే ఇప్పుడు ఇక్కడ వెనకాల చూడొచ్చు మణిపూర్ అని చెప్పేసి, ఆసాం అని చెప్పేసి రైట్ సైడ్ చాలా వరకు వాళ్ళ బ్లాక్స్ ఏవైతే ఇచ్చారో స్టేట్ వైజ్గా, అందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కల్చర్కి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు మనం మేఘాలయలోకి వెళ్తున్నాం అనమాట. ఆ బ్లాక్లోకి వచ్చాం. మీన్స్ ఆ స్టేట్ వాళ్ళ ప్రజెంటేషన్ ఏంటో చూద్దాం. आप इसे क्या कर रहे हो? ये బాస్కెట్స్ మన ఇంట్లో యూజ్ చేసే చిన్న ఉల్టా పెడితే పీట కూర్చోడానికి సిట్టింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. కానీ బాస్కెట్ అంటే మనం ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. ఫిషెస్ పట్టడానికి పనికొస్తుందేమో చిన్నపాటి. ఇవి కవర్ చేసుకోవడానికి ఫుడ్. వీటికి ఇక్కడ హోల్స్ ఇచ్చాడు, ఏమైనా సెంట్ అవి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది.
అటు ముందుకోవాడు. మా వివేక్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ప్లే చేసి వాళ్ళ నాన్నకి వినిపిస్తుండు. మళ్ళీ చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మన ఇంట్లో యూజ్ చేసే గిటార్ ఏవైతే ఉంటే అట్లనే ఉన్నాయి, కానీ ఇదంతా కూడా వుడ్తో చేసింది చెక్క. కానీ పాలిషింగ్ లాంటివి ఏమీ లేవు దీనికి. థ్యాంక్ యూ. ఆయన బాగా నడిపాడు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇట్లా యూజ్ చేస్తాం కదా స్టీల్, కాకపోతే ఇక్కడ వుడెన్ పక్కర టైప్ పాపడ్ అవన్నీ తీయడానికి. ఏం తీసుకోవడానికి ఉండవు, అన్ని చూడడానికే. వాళ్ళు సేల్ చేస్తారు. నేను హైదరాబాద్లో వదిలేసి మిజోరాం వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నా. చూద్దాం, 5 minutesలో కాదు కదా, 2 minutesలో అక్కడ ఉంటాం. కమ్ కమ్ కమ్. అంటే మనం రీడ్ చేసి ఎక్కడ స్టాప్ చేసేసాం వాటి బుక్ మార్క్స్ అక్కడ కనుకుంటా 40 రూపీస్ అంటే ఇక్కడ. సరే ఒక జోక్ చెప్పాలా? ఇక్కడ 400 ఉంది, 40 రూపీస్ ఉంది. ఇంత 40 రూపీస్ మళ్ళీ 40 రూపీస్ అంటుంది. ఇక్కడ చూడండి 40,000 400 అమ్మా. వద్దు అక్కడ పెట్టు, వద్దు అక్కడ పెట్టు. అంట గ్లాస్ బిట్స్ అంట. ఇది చైనా. ఎంత ఇది? బాగుంది కదమ్మా. ఇది కాస్ట్ 100 రూపీస్ అంట. నేనైతే ఇట్లాంటివి వేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ నైస్. ఇవి వచ్చేసి బుక్ మార్క్స్. మనం బుక్ చదివి అక్కడ పేపర్ ఫోల్డ్ చేసే బదులు ఇది పెట్టుకోవచ్చు అనమాట. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్, కెన్ యూ గివ్ విత్ ఆర్ నేమ్. You can write your own name in the website, because after we write this, we do a varnish and polish it. Okay, but you can't change the name, it remains the same. If I want, I can write over here. Actually, this is not a name. It says Namaste in Mizo. Oh, yeah. Can you please? Chibai. నమస్తే అని మనం తెలుగులో ఎలా చెప్తామో చిబాయ్ అంట వాళ్ళ లాంగ్వేజ్ లో నమస్తే అని. ఓ సారీ. బ్యాగ్స్, మన హ్యాండ్ బ్యాగ్స్ టైప్ చూడడానికి చాలా బాగున్నాయి, నైస్ ఫినిషింగ్. ఇక్కడ ఆ అన్న ఏదో డిజైన్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ చేసిన ఆర్ట్ని ఫైన్ ఫినిషింగ్ ఇస్తున్నా అనమాట. మన ముందు లైవ్గా చూపిస్తున్నాడు. ఇక్కడ లైవ్ డెమోలో చూసి మనకు ఒకవేళ ఈ పెయింటింగ్ కానీ ఇంకేదైనా కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారంట. ఇప్పుడు ఈ అన్న పెయింటింగ్ ఏదైతే చేస్తున్నాడో ఒక కస్టమర్ ఆల్రెడీ ఆర్డర్ చేస్తారంట. ఆ ఆర్డర్ చేసింది తను కంప్లీట్ చేయాలి అని చెప్పి చేస్తున్నాడు. తనకి ఆల్మోస్ట్ 7 years సమ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అన్నింది ఇందాక ఆ అమ్మాయి. ఇదంతా మాస్క్ ఎగ్జిబిషన్, డిఫరెంట్ మాస్క్లు ఉన్నాయి. అదే మావాడొక మాస్క్ లేవటేషన్ పెట్టుకుందామని. ఏ ఫేస్ మాస్క్ వేసినా దాంట్లో లోపల బ్యాంబూ స్టిక్ ఫస్ట్ షేప్ అవుట్ చేసుకుని దాని మీదకి వెళ్ళి సిమెంట్ లాగా పెడుతున్నారనమాట వెళ్ళి. బాగుంది. నేను పక్కన వాళ్ళకి సర్వీస్ ఇచ్చి అరే అయ్యి అనీష్ తీయవు అనీష్ పట్టుకో. సంధ్య వేరా రే.
వెనకాల చూసి భలే వదిలేసా బీచ్ థ్యాంక్ యూ Show me your steps now. థ్యాంక్ యూ అరే అయిపోయింది ఇలా కూడా వాళ్ళకి కవర్ అవుతుంది Come on. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సంధ్య అత్తమ్మ పార్టిసిపేట్ చేసినారు. ఇంతసేపు నేను పార్టిసిపేట్ చేసిన. వాళ్ళు చాలా యాక్టివ్గా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది వాళ్ళతో డాన్స్ చేస్తున్నందుకు. ఏ మనకి ఇక్కడ రాష్ట్రపతి భవనంలో 6 గార్డెన్స్ ఉంటాయి అన్నమాట. సో 6 గార్డెన్స్లో ఒక గార్డెన్ చిల్డ్రన్స్ కోసం స్పెసిఫిక్గా వాళ్ళకి ప్లే ఏరియా కానీ వాటర్ ఫౌంటైన్ కానీ చేయడం జరిగింది అనమాట. సో దట్ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని మేడం అట్లా చేశారనమాట. మేము ఇన్ టైం వచ్చేసరికి 5:30 అట్లా వచ్చినాం అనమాట. ఎగ్జిట్ అయ్యేసరికి 7 అయ్యింది. అండ్ మీరు మార్నింగ్ వస్తేనే బెటర్, ఎందుకంటే మొత్తం కవర్ చేయడానికి టైం చాలా టేకింగ్ అనమాట. సో మార్నింగ్ రండి, నా సజెషన్ అయితే మార్నింగ్ వస్తే మీకు మొత్తం అంతా కవర్ అయిపోతుంది అనమాట. మీకు చూడడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అండ్ మీరు పర్చేస్ చేయాలి అంటే కూడా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, కానీ బాగుంది. ఆర్ట్ క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా బాగుంది. వాళ్ళ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చారనమాట. డ్రెస్సెస్ కానీ, లేకపోతే షాల్స్ కానీ, లేకపోతే బ్యాంబూ స్టిక్స్తో చేసిన వర్క్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ దండలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. బాయ్.